ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య కోలాహలంగా కొనసాగిన శోభాయాత్రతో అక్కడ నిమజ్జనంతో పూర్తయిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలివచ్చారు. వెల్డింగ్ పనులు పూర్తి చేసి అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం నిమజ్జన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలివచ్చారు. మరొక వైపున గణనాథులు ఇప్పటికే మహాగణపతి నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో అటువైపుగా పెద్ద ఎత్తున గణనాథులు తరలుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సో నవీన్, మొత్తంగా ఖైరతాబాద్ మహాగణపతి క్రేన్ నెంబర్ 4 నుంచి గంగమ్మ ఒడికి చేరిపోయాడు. సో దాదాపు గంటన్నర ప్రాసెస్లో గంగమ్మ ఒడికి చేరారు. సో మిగతా అంటే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తి కావడంతో మిగతా గణనాథులన్నీ కూడా చాలా వేగంగా ట్యాంక్ బండు వైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ మార్గ్గా వచ్చి గంగమ్మ ఒడికి చేరే ప్రాసెస్ని పోలీసు అధికారులు వేగవంతం చేస్తున్నారు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి అంటే చూడటానికి, ప్రత్యక్షంగా చూడటానికి ట్యాంక్ బండ్ అంతా కూడా కిక్కిరిసిపోయిన దృశ్యాలను ఒకసారి మనం చూడొచ్చు. ఎన్టీఆర్ మార్గ్కి అవతలి వైపు ఈ కంపార్ట్మెంట్స్ అంటే బారికేడ్స్ ఏర్పాటు చేసి వారందరినీ అందులోనే ప్యాక్ చేసి ఈ నిమజ్జన వేడుకను తిలకించేందుకు పోలీసులు ఈసారి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మరోవైపు డివైడర్స్ కు ఆనుకొని పెద్ద ఎత్తున బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ బారికేడ్స్ లేకపోతే అంతా డివైడర్స్ ను దూకి ఇటు లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వారందరినీ అటువైపే ప్యాక్ చేశారు. సో మిగతా నిమజ్జన ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. సో గణనాథ్ అంటే ఖైరతాబాద్ గణనాథుడు సంపూర్ణ నిమజ్జనం చేశారు. లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో ఈసారి కూడా అలాగే జరిగింది. సో అనుకున్న సమయానికి సరిగ్గా 1:30కి అంటే 10-15 నిమిషాలు అటు ఇటుగా అనుకున్న సమయానికే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జన గంగమ్మ ఒడికి చేరిపోయాడు. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జన ప్రక్రియను చాలా ప్రశాంతంగా, సాఫీగా పూర్తి చేసిన పరిస్థితి అయితే సో మనకు కనిపించింది. సో ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరటంతో మిగతా గణనాథులు కూడా వేగంగా ఇటు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కానీ, లగడీ కపుల్ దగ్గర కానీ మిగతా గణనాథులన్నింటినీ కూడా అక్కడే నిలిపివేశారు. మరోవైపు ఎన్టీఆర్ మార్గ్ ద్వారా వేలాదిగా వచ్చిన భక్తులు చూడటానికి కన్వీనియంట్ గా ఉండేందుకు బారికేడ్స్ ఏర్పాటు చేయడంతో అవన్నీ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరే గణనాథులన్నీ నిలిచిపోయాయి. సో ఖైరతాబాద్ గణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తి కావడంతో మిగతా గణనాథులు వేగంగా ఇటువైపు వచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జనాలను, గణేష్ భక్తులను క్లియర్ చేసే పనిలో పోలీసు యంత్రాంగం అయితే ఉంది. ఎందుకంటే గణనాథుని నిమజ్జన ప్రక్రియ పూర్తయింది కాబట్టి సో ఇక్కడ నుంచి వెళ్లాల్సిందిగా పోలీసులు అయితే కోరుతున్నారు. సో మీరు అన్నట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు గంటన్నర ప్రాసెస్ లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే అయింది. మిగతా గణనాథులను మరింత వేగంగా ఇక్కడికి ట్యాంక్ బండ్ వైపు తీసుకొచ్చి నిమజ్జనం చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే క్రౌడ్ తగ్గడానికి ఇంకొక అరగంట సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బారికేడ్స్ గణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత పోలీసులు కూడా చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో వారంతా బారికేడ్స్ దూకి ట్యాంక్ బండ్ అంటే హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసిన క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత క్రౌడ్ అయితే పెరుగుతోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, ట్యాంక్ బండ్ అంతా కూడా చాలా కిక్కిరిసిపోయింది. గణేష్ భక్తులతో ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. సో ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం తర్వాత కొద్దిసేపు పోలీసులు, మిగతా సిబ్బంది, గణేష్ భక్తులంతా కూడా కొద్దిసేపు నృత్యాలు చేస్తూ గణనాథునికి ఘనంగా వీడ్కోలు అయితే పలికారు. సో అంటే రేపు అంటే దాదాపు అర్ధరాత్రి వరకు కూడా మిగతా నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగబోతోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు అధికారులు అయితే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నరేష్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.